రీసెంట్ గా రష్యా వాళ్ళు వాళ్ళ రీకనెసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని బాలిస్టిక్ సీ ఇంటర్నేషనల్ వాటర్స్ లో వీళ్ళు వెళ్తున్నాయి, సో దట్ నాటో ఎయిర్ స్పేస్ ని వైలేట్ చేస్తున్నాయి అని చెప్పి నాటో వాళ్ళు ఫైర్ వాళ్ళ జెట్స్ ని స్క్రాంబుల్ చేశారు. అయితే ఇది రాస్టాక్ లార్జ్ ఎయిర్ బేస్ నుంచి వెళ్ళి అక్కడ ఆ ఫ్లైట్స్ ఏవైతే వచ్చినాయో వాటిని వెళ్ళాలి అని చెప్పి అంటుంది. అయితే రష్యా వాళ్ళు ఇది డినై చేస్తున్నారు. ఎయిర్ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఇవి న్యూట్రల్ వాటర్స్, మేము రష్యా నుంచి నార్దర్న్ రష్యా నుంచి కాలినిన్ గ్రాడ్ కి వెళ్తున్నాము, ఈ దారిలో దీని మీద నుంచి వచ్చేవి న్యూట్రల్ వాటర్స్ అని వాళ్ళు అంటున్నారు. దీనికి ముందు మొన్న ఫ్రైడే రోజు ఈస్టోనియన్ ఎయిర్ స్పేస్ ని రష్యా వాళ్ళు మళ్ళా ఆ స్పేస్ లోకి వచ్చారంటే దగ్గర దగ్గర 12 minutes ఉన్నారు అని చెప్తున్నారు. అయితే నిన్న వెళ్ళిన బాలిస్టిక్ సీ మీద ఈ రీకనెసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ లో రాడార్స్ ఉన్నాయి, జెట్స్ ఉంటాయి లోపల, లైక్ పేలుడు పదార్థాలు ఉంటాయి, బొంబార్డింగ్ మెటీరియల్, ఇంకా చాలా రాడార్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ రాడార్స్, ఇవన్నీ కూడా పసిగడతాయేమో అని చెప్పి వీళ్ళ భయం అనమాట. మొన్న సెప్టెంబర్ 9th 10th కూడా రష్యన్ డ్రోన్స్ పోలిష్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళి అక్కడ దగ్గర దగ్గర 19 డ్రోన్స్ ని వీళ్ళు కూల్ చేశారు అని చెప్పి అంటున్నారు. రీసెంట్ గా ఈ కవ్వింపులు అయితే చాలా ఉంటాయి. రష్యా వాళ్ళు నార్మల్ గా చేస్తున్న దాన్ని నాటో వాళ్ళు అంటున్నారా, లేకపోతే నిజంగానే వీళ్ళు వెళ్ళి ఆ రాడార్స్ తో అవన్నీ చెక్ చేస్తున్నారా, సో దట్ టు చెక్ లైక్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద నాటో ఎయిర్ స్పేస్ అనేది కూడా, డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ ఇదంతా ఉంది కదా, దాని స్ట్రెంగ్త్ ఎంత ఉంది, దాని కమ్యూనికేషన్ లెవెల్స్ ఎంత బాగున్నాయని రష్యా వాళ్ళు చెక్ చేస్తున్నారా, లేకపోతే కావాలని జస్ట్ కవ్వింపుల్లాగా ట్రై చేస్తున్నారా, లేదంటే వీళ్ళే నాటో వాళ్ళు రష్యా మీద అటాక్ చేయడానికి ప్లాన్ లో ఇదిగో వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారా, ఏదనేది చూడాలి. గోయింగ్ ఫార్వర్డ్ లైక్ హౌ ఇవి రష్యా అండ్ నాటో మధ్య యుద్ధం ఏమన్నా జరగడానికి రెడీగా ఉందా, ఈజ్ రష్యా రెడీ ఫర్ ఇట్ ఆఫ్టర్ 3 years ఆఫ్ కంటిన్యూస్ వార్ విత్ ఉక్రెయిన్, సపోర్ట్ డైరెక్ట్ గా నాటో వాళ్ళు కాకపోయినా కానీ ఇండైరెక్ట్ గా ఉక్రెయిన్ తో చేస్తున్నారు అమెరికా నాటో వీళ్ళందరూ కలిపి. సో ఈజ్ రష్యా రెడీ ఫర్ ఇట్ అనేది కూడా చూడాలి. లెట్ us see, లైక్ ఇది పెరగకూడదు, తగ్గిపోవడానికి ఉండాలి, బట్ హూ ఈజ్ రైట్ హూ ఈజ్ రాంగ్ అనేది యుద్ధంలో గెలిచిన తర్వాత ఉంటది. వాళ్ళు తప్పున్నోళ్ళు గెలిస్తే వాళ్ళు దే విల్ రైట్ ద హిస్టరీ యాజ్ వి నో దట్. సో లెట్ us see how it goes.